నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. మరోవైపు ర్యాగింగ్ ఘటనలో ఇప్పటికే 5 సీనియర్ వైద్య విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. వారిపై నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. భారత న్యాయ సంహితలోని 126(2), 115(2), 351(2), R/W 3/5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తెలంగాణ ర్యాగింగ్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు ఈ ఘటనపై మెడికల్ కౌన్సిల్ జోక్యం చేసుకోవడంతో మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో చోటు చేసుకున్న ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంటీ ర్యాగింగ్ సెల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించిన యాంటీ ర్యాగింగ్ సెల్ నుండి నేరుగా మెడికల్ కాలేజీకి ఒక లేఖ రాశారు. దీంట్లో ప్రధానంగా నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై పూర్తి వివరాలు కావాలంటూనే ర్యాగింగ్ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ర్యాగింగ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ర్యాగింగ్ చోటు చేసుకుంటుంది, ఇంత జరుగుతున్న మెడికల్ కాలేజీ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, కాలేజీలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఉందా లేదా, ఉంటే దాని పనితీరు ఎలా ఉంది, వాళ్ళ దృష్టికి ఎప్పుడు ఈ ర్యాగింగ్ ఘటన వచ్చింది, ర్యాగింగ్ ఘటన వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలకు సంబంధించి పూర్తిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుకొని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నల్గొండ మెడికల్ కాలేజీకి ఒక లేఖ పంపింది. దాని తర్వాత కూడా వెంటనే మరొక లేఖను కూడా పంపించింది. ఆ లేఖలో వెంటనే యాంటీ ర్యాగింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయాలి, దాంట్లో వాళ్ళ యాక్టివిటీస్ ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేశారనే దానికి సంబంధించి 2 లేఖలు పంపారు. ఈ నేపథ్యంలోనే కొంత మెడికల్ కాలేజ్ యాజమాన్యం కూడా దానికి సంబంధించి అప్రమత్తమైంది. వెంటనే నూతన కమిటీని కూడా యాంటీ ర్యాగింగ్ సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు హడావిడిగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాలకు సంబంధించిన మెడికల్ విద్యార్థులందరికీ కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ర్యాగింగ్ సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి, ర్యాగింగ్ పాల్పడితే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయని సంబంధించి అయితే ఏర్పాటు చేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతుంది. ఇది తీవ్ర స్థాయికి చేరి జూనియర్ విద్యార్థులు భరించలేని పరిస్థితుల్లో మాత్రమే ఇది వెలుగులోకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురైన తర్వాత మాత్రమే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు విద్యార్థులు నేరుగా ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా హాస్టల్లో ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి ఎవరికి సమాచారం లేదనేది అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే ఎన్టీవీ వరుస కథనాలు దీనిపై ఆడియోకి సంబంధించిన విషయం కావచ్చు, వీడియో కూడా ప్లే చేసిన నేపథ్యంలో వెంటనే మెడికల్ కాలేజీ యాజమాన్యం స్పందించింది. దీనికి సంబంధించి 5 విద్యార్థులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 2 విద్యార్థులు 6 నెలల పాటు, 2 విద్యార్థులు 3 నెలల పాటు, ఒక విద్యార్థిని 1 నెల పాటు సస్పెండ్ చేసే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీరందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ జోక్యంతో కొంత ఈ ర్యాగింగ్ సంబంధించి ఘటన సీరియస్ గా తీసుకున్నారని మనం భావించవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ భాస్కర్.